ఒక్కొక్కరిని చూస్తామంటే నేను ఎప్పుడు కూడా ఇంత ఉత్సాహం మా యువతలో చూడలేదు. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. యువత ఏ సైడ్ ఉంటారో ఆ సైడే గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుస్తున్నాం, గెలిచాం కూడా. తెలుగుదేశం పార్టీ కంచు కోట, తిరుగులేని పసుపు కోట ఈ పొన్నూరు. 83 నుంచి 9 ఎన్నికలు జరిగాయి. 7 సార్లు గెలిపించిన ఘనత ఈ పొన్నూరుది. 7 సార్లు కూడా 2 సార్లు వీరయ్య చౌదరి గారు గెలిస్తే తర్వాత 5 సార్లు గెలిచిన ఘనత నరేంద్ర గారిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరిగి పొన్నూరు పౌరుషం చూపించాలి. మళ్ళీ మీరందరూ కూడా ఒక సంకల్పం చేయాలి. తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తామని ఒక శపథం చేయాలి. రాష్ట్రంలో ఒక పెద్ద సైకో ఉంటే ఇక్కడ ఒక చిన్న సైకో ఒక ఆయన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత, ఆయన ఒక సైకో, ఊరూరికి ఒక సైకోని తయారు చేశాడు. నాకు కూడా మాకందరికీ ఎప్పుడు లేని కష్టం వీళ్ళందరిని అణచాలంటే ఒక సైకోనైతే తొందరలో కంట్రోల్ చేయొచ్చు, కానీ ఊరూరుకుండే సైకోకి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వీళ్ళ కష్టం సాధ్యం చేయడం తప్పకుండా. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి సైకోల్ని కట్టడి చేసే బాధ్యత మాదిని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే పిలుస్తున్నా, రా కదిలి రా. ఇది 16వ మీటింగు. ఈరోజు నా స్వార్థం కోసమో పవన్ కళ్యాణ్ స్వార్థం కోసం నేను రాలేదు ఇక్కడికి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలుగు జాతిని కాపాడుకోవాలి, ఈ పిల్లల భవిష్యత్తు కాపాడాలి. దానికి నా ఆడబిడ్డలు బాధ్యత తీసుకోవాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నేను. ఏ తల్లైనా కష్టపడి పనిచేస్తుంది, చెమటోడ్చి పిల్లల్ని బాగా చదివించి వాళ్ళు ప్రయోజకులయ్యి మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఆశిస్తారా లేదా తల్లి? మీరే చెప్పమని అడుగుతున్నా. అలాంటి సందర్భంలో ఈరోజు మీరు చూస్తా ఉంటే అది సాధ్యమవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని మీకు ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా ఒకటి ప్రారంభించాడు నిన్నే. జగన్మోహన్ రెడ్డి మార్క్ అంట. ఆ మార్క్ ఏంటో ఒక్కసారి చెప్తాను మీ అందరికీ. మన హయాంలో 200 రూపాయలు కరెంటు ఛార్జీలు వచ్చే బిల్లు ఇప్పుడు ఎంత తల్లి? 1000 రూపాయలు అవునా కాదా? 1000 రూపాయలు అవునా కాదా? ఇది జగన్ మార్కు. 60 రూపాయలు మద్యం బాటిల్, ఆ రోజు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అది జగన్ మార్కు. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది జగన్ మార్క్ అని. పెట్రోల్ డీజిల్ దేశంలోనే మనమే టాప్, ఇది జగన్ మార్కు. నిరుద్యోగంలో 24%, ఇది యువతపై జగన్ మార్కు. ఈ వెర్రిబాగుల ముఖ్యమంత్రి ఇది మంచి రికార్డు అనుకుంటున్నాడు. ఇది మన కర్మ. ఆ రోజు మీరు చూస్తే ఉచితంగా దొరికే ఇసుక కేజీల చొప్పున లెక్కేసి అమ్మేస్తున్నాడు ఈరోజు. ఇది జగన్ మార్కు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గోని సంచులు కూడా ఇవ్వలేకపోవడం జగన్ మార్కు తయారైంది. ఇంకో పక్క దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం ఎస్సీ వర్గంపై వేసినటువంటి జగన్ మార్కు. పెట్రోల్ పోసి బీసీ బిడ్డను దహనం చేసిన వాళ్ళు బయట తిరగడం
అసలు సిసలైనటువంటి జగన్ మార్క్ ఇది. పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వెళ్ళడం, సీఎం కోసం చెట్లు నరకడం, ఈ సైకో మార్క్ ఇది. రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం సైకో జగన్ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.